గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ శాసన మండలి సమావేశంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. గత 20 ఏళ్లుగా చాలీ జీతంతో ఉద్యోగ భద్రత లేకుండా రెగ్యులర్ ఉద్యోగస్తులకు మించి అధిక పని భారంతో అనేక డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టు ఉద్యోగులు మన రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ గురించి అధ్యక్ష, సుమారు 20 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులు చాలని జీతాలతో భద్రత లేని ఉద్యోగాలతో రెగ్యులర్ ఉద్యోగస్తులను మించిన పనిభారంతో రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో వారు సేవ చేస్తూ ఉన్నారు. వారు రెగ్యులర్ కావడానికి గత 15 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు కూడా చేశారు అధ్యక్ష. వారి ఆశా కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో అర్హత కలిగిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులని రెగ్యులర్ చేయడానికి గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో పాటు శాసనసభ శాసన మండలిలో చర్చించి ఏకాభిప్రాయంతో జీవో నెంబర్ 114ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారం అనేక డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు రెగ్యులర్ కావడం కూడా జరిగింది. అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా 7,000 మంది మాత్రమే ఆ రోజు కొన్ని లేట్ కావడం వల్ల అధికారులు ఆలస్యం వల్ల వారందరూ కూడా రెగ్యులర్ కాకుండా ఆగడం కూడా జరిగింది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే గత 16 నెలల నుంచి కూడా వారందరూ కూడా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి. ఇటీవల కాలం కనుక చూస్తే మహిళా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సుమారుగా 36 గంటల పాటు వారందరూ కూడా నిరాహార దీక్ష కూడా తీయడం జరిగింది. మరి దయచేసి నేను ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా సుమారుగా 7,000 మంది ప్రాసెస్ అంతా పూర్తయి న్యాయబద్ధమైనటువంటి జీవో నెంబర్ 114 ద్వారా ఏదైతే పెండింగ్లో ఉన్నారో సుమారుగా 7,000 మంది, ప్రధానంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 4,000 మంది ఏదైతే పెండింగ్లో ఉన్నారో వారందరినీ దయచేసి రెగ్యులర్ చేయాలని అభ్యర్థిస్తా ఉన్నాం. అలానే వాళ్ళకి మే నెలలో వర్క్ చేసినా కూడా గతంలో 12 నెలల జీతాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం 11 నెలలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా 1 నెల పెండింగ్లో ఉంది, ఈ సంవత్సరం కూడా 1 నెల పెండింగ్లో ఉంది. ఆ 2 నెలల పెండింగ్ జీతాలను కూడా వారికి ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.